టీ20 ప్రపంచ కప్లో టీమిండియాపై సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు 68 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన జోస్ బట్లర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. భారత జట్టు అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని చిత్తు చేసింది. మేము 20-25 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. సవాల్తో కూడుకున్న వికెట్పై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అన్ని విభాగాల్లోనూ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ఈ విజయానికి పూర్తి అర్హులు. గత టీ20 ప్రపంచ కప్కు ప్రస్తుత మ్యాచ్కు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఈ గెలుపు క్రెడిట్ భారత్దే. వాళ్లు మంచి క్రికెట్ ఆడారు. వర్షం వచ్చే పరిస్థితుల మధ్య పిచ్ ఇంతలా మారుతుందని ఊహించలేదు. భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఈ వికెట్పై చేయాల్సిన లక్ష్యం కంటే టీమిండియా ఎక్కువ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పిదంగా భావించడం లేదు. భారత్కు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లున్నారు. మా స్పిన్నర్లు రషీద్, లివింగ్స్టోన్ కూడా అద్భుత ప్రదర్శన చేశారు. మేం మోయిన్ అలీతో బౌలింగ్ చేయాల్సింది. ఈ వికెట్పై కావాల్సిన లక్ష్యం కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు అద్భుతమైన బౌలింగ్ అటాక్తో భారత్ మా ఓటమిని శాసించింది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. ఈ టోర్నీలో మా జట్టు కనబరిచిన ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మాకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. అయినా సమిష్టి ప్రదర్శనతో ఇక్కడి దాకా వచ్చాం. మేం గుడ్ క్రికెట్ ఆడాం. కానీ కీలక పోరులో ఆ జోరు కొనసాగించలేకపోయాం అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.